పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా నీ చల్లని రెక్కల చాటున అందరినీ భద్రపరిచి గడిచిన క్రిస్మస్ నెలంతా సంవత్సరం అంతా కాచి కాపాడి ఆనాటి నుండి ఈనాటి వరకు అయా నీ మహాకృపలో మమ్మల్ని భద్రపరిచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి అయా సంతోషాన్ని ఇచ్చి ఈ క్రిస్మస్ దినాల్లో నీ యొక్క ఆనందాన్ని మేము పొందుకున్నట్లుగా సంతోషింపజేసినట్లుగా కృపనిచ్చినందుకే నీకు స్తుతి చెల్లిస్తున్నాను. అయ్యా నాయన మరి నేను నా తండ్రి ప్రభ మరి యొక్క మందిరం నా ప్రభ మరి గడిచిన సంవత్సరం అంతా కూడా నాయన చక్కగా ఆరాధన జరిగించారు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాయన నూతన సంవత్సరాలకి మరొక నూతన సంవత్సరాలకు అడుగు పెట్టడానికి కృపనిచ్చారు. నీకు స్తోత్రాలు ప్రభా. నా దేవా నా తండ్రి నాయన పరిశుద్ధుడా రాజా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన తండ్రి మరి నాయన ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా నాయన అయా సకాలానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభు నాయన పరిశుద్ధుడా రాజానికి స్తోత్రాలు ప్రభా. వచ్చినటువంటి నాయన నీ సేవకురాళ్ళందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నా మార్గ మధ్యలో ఉన్న వారిని నాయన త్వరగా మీరు నడిపించండి దేవానికి స్తోత్రాలు ప్రభా. పాటల్లో నాయన అలాగే నాయన తండ్రి మరి ఆరాధనలో వాక్యంలో అయా తండ్రి గ్రీటింగ్స్ ఇచ్చిట్లు అన్నింటిలో మీరు మీ కృప తోడై ఉంచండి, నీ ఆత్మను తోడై ఉంచండి అయ్యా నా తండ్రి నాయన. ఈ ప్రాంగణం అంతా నాయన నీ సన్నిధిని సంచారం చేత నింపండి ప్రభువానికి స్తోత్రాలు. స్థలమునంతటిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అయ్యా నీ నామ మహిమార్థమై వాడుకోండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మహోన్నతుడా మహాగరుడా నీకే స్తోత్రాలు నా ప్రభా నాయన తండ్రి. కార్యక్రమం ఆరంభం అంతటి నుంచి కూడా నాయన అయ్యా ప్రభ నీ కృపణ తోడుగా ఉంచండి నాయన. మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, మా జ్ఞానం కాదు, మా తెలివి కాదు, మా ఆలోచన కాదు, మా తలంపు కాదు ప్రభా. అయ్యా దేవా కేవలం నీ చిత్త ప్రకారమునే నడిపించమని ప్రార్థిస్తున్నాను నా ప్రభ. నీ ఆత్మచేతి కార్యము జరిగిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా నాయన యేసు నీకు స్తోత్రాలు. నీ మాట ప్రకారంగా మరి ఈ స్థలంలో అయ్యా నాయన ఒక గృహం ఉందని మాకు తెలియదు, ఇక్కడ మందిరం జరుగుతుందని తెలియదు, ఇది ఇస్తారని కూడా మాకు తెలియదు. కానీ ప్రభా నీవు నాయన తండ్రి నీవు దర్శనం ఇచ్చావు. ఆ దర్శన ప్రకారంగా నాయన తండ్రి స్థలమును చూపించావు నా తండ్రి. ఇదిగో నీ మందిరమును నాయన ప్రతిష్ఠింపజేసావు. నీకు స్తుతులు అర్పిస్తున్నాను ప్రభా. నా దేవా నా తండ్రి నాయన ఎవరి కొరకు సిద్ధపరిచావో అయా తండ్రి ఈ యొక్క స్థలములో నాయన ఏ కార్యాలను చేయబోతున్నావో రానున్న సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడేవారిని నీ ఆత్మ ఉంచండి, ఆరాధన నడిపించేవారిని ఆత్మ ఉంచండి, వాక్యం చెప్పేవారిని ఆత్మ ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. వినేవారందరిలో కూడా నాయన నీ కార్యమును జరిగించండి దేవా. నా ప్రభా పరిశుద్ధులని నెరగని ప్రజలకు నాయన తండ్రి ఈ యొక్క సువర్తమానము అందించండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క యంత్ర పరికరం ద్వారా ఏ నాయన చెవులకు నీ మాట వినబడుతుందో చెవి గలవాడు వినుగాక అన్నావు ప్రభా. నా తండ్రి నాయన నీ మాట వినే చెవులు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా దేవా. నా తండ్రి పరిశుద్ధుడా నాయన నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతటిలో అయా ప్రభ నీ పనిచేసిన బిడ్డలు వారందరినీ దీవించండి ప్రభా. అయా తండ్రి నాయన స్వేచ్ఛాపూర్వకంగా సంతోషంగా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడైన తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు మీకు చెల్లిస్తున్నాం అయ్యా. మీ ప్రియ సేవకురాలు ఆయన కవిత గారిని బట్టి తనకిచ్చిన భక్తులు బట్టి ఈ స్థలములో ఇక్కడికి వచ్చిన ప్రభా ప్రతి ఒక్క ఆత్మను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా లోకమంతటికి రక్షణ ఇచ్చే దేవుడు నీవు. నిజమైన రక్షణ నిజమైన ఆశీర్వాదము నీ యొద్దనున్నది. ఈ సాయంత్రం ప్రతి ఒక్కరు ఉన్నట్టుగా నాయన నీ కృపణ చూపించండి. వచ్చిన వారందరిపై నీ అభిషేకమును దయచేయండి ప్రభా. అయ్యా పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. అనేకమైన ఆత్మలు నా తండ్రి నైనా సంఘములో కూర్చుంది కనుక ప్రభా పేతురు మాట్లాడుచున్నప్పుడు ప్రభా ఆత్మలతో భాగమ కలిగి పరిచయం చేస్తుండగా ప్రభా అయ్యా నీ కుమార్తెని ప్రభా చిక్కుపరిచే దేవుడు కాదు నాయన, నీ కుమార్తెని గణపరిచే దేవుడు. ఎందుకంటే నన్ను గణపరిచిన వారు నేను గణపరుస్తాను వాగ్దానం
సెలవిచ్చారు కనుక మీ కుమార్తెను కనపరచండి. తనకిచ్చిన కొత్త కుమార్తెలు మీరు దీవించండి, తన భర్తను దీవించండి. 2 సంఘాలపై హస్తం ఉంచండి ప్రభా. ఇదిగో వచ్చిన సేవకురాళ్ళు పెట్టినైనా అయ్యా అక్కర పెట్టి మీకు స్తోత్రాలు, లూదియా గారిని పెట్టి మీకు స్తోత్రాలు. మొదలుకొని తన రూపం మార్చుకొని మహిమంతా నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుటమానను ఆరాధన ఆపను స్తుతించుటమానను స్తుతించుటమానను. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని.
నమస్కరించి పూజించి తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నిన్ను చూడగా బంగారు సామ్రాణి బోలమునర్పించి నమస్కరించి పూజించి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం విడుదలను తోడగా వెలుగు కలుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తారు కనుక ఆ వెలుగు కిరణాలు వాక్యం మీద పడినప్పుడు అది ప్రకటించినప్పుడు మన జీవితాన్ని వెలిగిస్తారు. సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకోను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. వీటి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ దత్తా గారికి, ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి వ్యక్తులకి, పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చేస్తే అక్కడ ఏం జరిగిందంటే ఆత్మ దేహం వాక్యం ఒకటయ్యాయి. హల్లెలూయా. అంటే ఒక కన్యకకు పరిశుద్ధాత్మ శక్తి ఆవరించినప్పుడు, అంటే ఒక గర్భంలో శిశువు ఏర్పడ్డారు అంటే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే ఆ యొక్క మరియ గర్భం దేనికి సాదృశ్యం ఉందో తెలుసండి. పాత నిబంధనలో యేసు ప్రభు అంటే యెహోవా దేవుని డ్వెల్లింగ్ ప్లేస్ ఏమంటారు? పోలీస్ ఆఫ్ పోలీస్, అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ఆరోహణం అవుతారు కదా. ఇక్కడ మరి గర్భంలో ఒక చిన్న శిశువుగా వస్తున్నారంటే ఆమె గర్భంలో జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసండి, అతి పరిశుద్ధ స్థలంగా మారిపోయింది. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధి ఎక్కడ ఎవరి మీదకి వస్తే చాలు, దేవుడు మొట్టమొదట నిజంగా దేవుడు సన్నిధి వస్తే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఒక జస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు తాకితే మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని తాకినప్పుడు చిన్న చేంజ్, టెంపరీ చేంజ్, షివర్ అవ్వటం కానీ ఏదో టంగ్స్ లో మాట్లాడడం ఇలా చాలా చేస్తాం కదా. దానికి మనం ఏమనుకుంటుంటామంటే అందరం మనం పరిశుద్ధాత్మ తాకాడు మనం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం, మంచిదే. కానీ ఏదో ఒక డ్రాప్ ఆరంభించారు. నిర్గమకాండం 40:35 గమనించినప్పుడు ఆ మేఘము మందిరమును కమ్ముకున్నందున మందిరం మీద నిలుచుట చేత, ఒకసారి చదవండి, తేజస్సుతో. దేవుని యొక్క కొత్త నిబంధనలో దేవుడు చేసినట్టు ఒక ప్రత్యేకమైన కార్యం ఏంటంటే ఆ తేజస్సు అవన్నీ పక్కన పెడితే అతను ఒక శరీరధారి యొక్క గర్భంలోకి వచ్చేసాడు. ఎంత ఆశ్చర్యం కదా. మనం మామూలుగా ఎప్పుడు వింటూ ఉంటే మామూలుగా ఉంటది, కానీ అయితే ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క ప్రీస్ట్
ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవాడు? చాలా భయంతో వెళ్ళేవాడు. నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో, నా పాపలు క్షమించబడ్డాయో లేదో, నా పరిస్థితి ఎలా ఉంటుంది, బలర్పించి తన కుటుంబం కోసం తన కోసం రక్త ప్రోక్షణ చేసుకొని ఆ విధంగా వెళ్ళేవాడు. వెళ్ళి వచ్చిన వరకు భయమే. ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటో తెలిసిన మరియమ్మ గర్భంలో పుట్టినప్పుడు ఎవరికైనా భయం కలిగిందా? ఎవరికి భయం కలగలేదు సరికదా. అక్కడ దేవుడు చేసినట్టు గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన కృప ప్రవాహంలో ప్రవహించిందండి అక్కడికి, పశువుల తొట్టిలోకి. హల్లెలూయా. అక్కడ గమనించినప్పుడు మొట్టమొదటిగా ఆదికాండము 3:15 చూసినప్పుడు దేవుని యొక్క మొదటి క్రిస్మస్ వాగ్దానము, మొదటి వాగ్దానం ఎవరికి చెప్పబడిందో తెలుసండి? సర్పంతో చెప్పబడింది. హల్లెలూయా. మరి ఎవడైతే మనకు శత్రువు, ఎవడైతే లూసిఫర్ అని మనం అనుకుంటామో దేవుడు ఆడికే కౌంటర్ ఇస్తారండి. మనం ఏం భయపడే అవసరం లేదు. మన జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినటువంటి క్రిస్మస్ సందేశం ఎవరికంటే సర్పానికే దేవుడు. ఆ తర్వాత ఆ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి? సర్పానికి నేను పుడతానని మామూలు చెప్పలేదు, కానీ వార్ డిక్లేర్ చేశాడు దేవుడు. హల్లెలూయా. యెహోవా దేవుడు సర్పంతో వార్ డిక్లేర్ చేసి, నీ సంతానానికి నా ఒక సీడ్ రాబోతుంది. ఆ స్త్రీ సీడ్ ఎవరు? విమెన్ సీడ్ అన్నమాట. స్త్రీ సంతానం ద్వారా ఇలాంటి కార్యం జరగబోతుందని చెప్పి ఏం చేశాడు? ఆ యొక్క పాములను ఆ పాముతో చెప్తూ, సర్పంతో చెప్తే ఏమంటాడు? దాని తలని ఎక్కడ చెదగొట్టాడో తెలుసా? అని సిలువు మీద చెదగొట్టాడు. అంటే ఆదికాండంలో దేవుడు చెప్పినటువంటి మాట సిలువులు ఆల్రెడీ చెదగొట్టేశాడు. మనకి దేవుడు ఇచ్చినట్టు గొప్ప ధన్యత ఏంటంటే ఆ యొక్క ఒక బాలుడిగా పుట్టినట్టు ఆ వ్యక్తిని మనకి గొప్ప బ్లెస్సింగ్ గా దేవుడు మనకి ఇచ్చేసాడు అన్నమాట. నేను ముగించేస్తాను 2 minutes లో. యెషయా 7:14 చూసినప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? కన్యక జన్మ గురించి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రవచిస్తూ అక్కడ ఒక జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసండి? సృష్టికర్త అంటే ఎవరు? కన్యకలో పుడతానికి ఎవరు పుడుతున్నారు? సృష్టికర్త పుడుతున్నారు. సృష్టికర్త ఎవరి గర్భంలో పుడుతున్నారు? తను సృజించినటువంటి ఒక మనిషి గర్భంలోకి రాబోతున్నాడని సృష్టికర్త ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే సృష్టికర్త ఒక శరీరముతో తాను సృజించినటువంటి ఒక శరీరంలోనికి శరీరధారి అయి రాబోతున్నాడని చెప్పారు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదా. మనం కూడా సామాన్యులు అనుకుంటాం, కానీ మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు మీకా 5:2 ఏమని చెప్తుందంటే శాశ్వత కాలం మొదలుకొని దేవుడు స్టార్ట్ అయింది. తర్వాత ఎక్కడ ముగిసింది? సిలువుపై ముగిసింది. తర్వాత పశువుల తోటిలో స్టార్ట్ అయ్యి పరలోక సింహాసనము, ఆ పశువుల తోటి స్టార్ట్ అయినటువంటి ఆ రాజ్యమే పరలోక సింహాసనం అయిపోయింది. ఎంత గొప్ప ధన్యత. ఈ చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చక్కటి పాట పాడుకుంటూ క్రిస్మస్ పాట అనంతరం మరి చక్కగా ఆరాధన చేయడానికి సునీత గారు, లూదియా గారు మరిచినప్పటికీ నాయన ప్రభా మీరు మమ్మల్ని మరువైనటువంటి దేవానికి స్తోత్రం స్తోత్రం. అయా మా రక్షణార్థమై లోకానికి వచ్చిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రం. యేసు రాజా వందనాలు 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 ప్రభా. నీ జన్మదినాన్ని చాటుతూ అయా ఎక్కువ మంది నాయన ప్రభా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను మహిమపరుస్తుండగా ఆత్మస్వరూపుడా మా మధ్యకు దిగిరండి నా తండ్రి. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించలాగన మా హృదయాలు సిద్ధపరచండి రాజా. మా హృదయంలోనికి రండి నా ప్రభువా. మా హృదయంలో జన్మించండి రాజా స్తోత్రం. నూతనమైన ఆలోచనలు తలంపులు మాకు దయచేయండి. సంవత్సర కాలం అంతా కాచి కాపాడిన దేవా అయా నాయన నూతనమైన ఆశీర్వాదం మాకు దయచేయండి. ప్రతి కుటుంబంలో అయా నాయన క్రిస్మస్ శాంతి కాంతి అయా ప్రభా మీరు దయచేయండి నాయన. నూతన ఆనందం దయచేయండి. సమాధానకర్తగా మా హృదయంలోనికి రండి నా ప్రభా. అయా నీ కుమార్తెను అభిషేకించి నువ్వు వాడుకొని చిన్న వందనాలు స్తోత్రాలు. ఇంకా నువ్వు బలపరిచండి
బలపరచండి తండ్రి, ఇంకా అభివృద్ధి పరచండి అయా, సంఘ సరిహద్దులు విశాలపరచండి. ప్రభుదేవ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయన ప్రభా, ఈ చిన్న ఆరాధన నీకు సమర్పిస్తూ యేసు నామాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వెలసింది అనేంగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్త మాకు తెలిసింది. తార వెలసింది అనేంగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్త మాకు తెలిసింది. వచ్చిన ఎలా అవసరం కడతాం. అక్కడ ప్రదేశపాలనలో పరిచయకి వెళ్తుంది. దూరం అయిపోయిందని చెప్పి హౌస్ అక్కడి నుంచి చేసుకుని దగ్గరికి అటు సగం ఇటు సగంలో వచ్చేలా మర్చుకుని పోతాం. అవర్ సపోర్ట్, అవర్ ప్రేయర్ సంఘానికి అన్నాడు కదా, ఏమన్నాడు, మీరు నా పనిలో సహాయం చేసిన వారు, వారిని జ్ఞాపకం చేసుకో. వారి సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి, మనందరి పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నారు. హల్లెలూయా. One day we have to stand between them, in front of the Christ. సింహాసనం ఎదురు మనం నిలబడాలి. అవి మంచి వైపు చెడ్డ వైపు చేసే మనం చేసిన దానికి కూడా సమాధానం ఇవ్వడానికి క్రీస్తు సింహాసనం మీదుగా వైట్ థ్రోన్, ధవళవర్ణపు సింహాసనం మనం నిలబడాలి. ప్రభు అంటే జస్ట్ ఒక ఇమేజ్ ఒక పాస్టర్ గారు ఆయన చెప్తుంది రాసుకోండి. అంటే మరొక దూరంగా మనం వెళ్తాం అన్నారు. అక్కడ పేతురు గారు ఉంటారు, లేదా యోహాన్ గారు ఉంటారు. మనం అడుగుతారు, 4 ప్రశ్నలు వేస్తారు. జాగ్రత్త వినండి. 4 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, హౌ మచ్ యు లవ్ మీ? అంతగా ప్రేమించావు. అంతగా ప్రేమించావు అంటే, ప్రభువా నీకోసం అది చేశాను, నీకు ఇచ్చేసాను, అక్రమం చేయవలరా, గెట్ అవుట్. ఆయన ప్రేమించడం అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు పాటించాలి, పొరుగువారిని ప్రేమించాలి, ఆయన వాక్యానుసారంగా నడవాలి. అంతేగాని మనం అక్రమించే వాళ్ళు ఉన్నట్లయితే మనకు నో ఎంట్రీ. 2వ క్వశ్చన్, హౌ డు యూ యూజ్ ద టాలెంట్ యు గివ్ టు మీ? నేను ఇచ్చిన తలాంతుని ఏ విధంగా వాడుతున్నాను? తలాంతు ఒకరికి 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. అయితే 5 ఇచ్చాడు, ఇచ్చాడు, 5 సంపాదించాడు, 2 సంపాదించాడు, 1 సంపాదించాడు, 5 వచ్చాడు. నేను చాలాసార్లు చెప్తాను, ప్రతి ఒక్కరిలో తలంత ఉందమ్మా. ప్రతి ఒక్కరికి తలంత ఇచ్చాడు. ఆ తలంత మనం వాడుతున్నామా లేదా? ఆ తలంతను మనం ఉపయోగించుకుని దేవుని భయంకరంగా మనం ఉంటున్నామా లేదా? మనము దేవుని దృష్టిలో మనం మనకు వేసే ప్రశ్నలకి సమాధానం అది చెప్పాలి. అందుకే ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని అనివారముగా సమాధానం చెప్పడానికి ధైర్యం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. We are all waiting to see the God. మనం అందరం కూడా ఆ ధవళ సింహాసనం ఎదుట నిలబడడానికి సిద్ధపడుతున్నాం. How you love your neighbor. మనం ఈ ప్రశ్నలు అన్నింటికి ఎక్కడ సమాధానం పెట్టమ్మా? 24 ఆయన వచ్చినప్పుడు, ఆయన వేడి చేసినప్పుడు, అయ్యా నీకు నేను ఎప్పుడైనా భోజనం పెట్టాను, ఎప్పుడైనా బట్టలు ఇచ్చాను, ఎప్పుడైనా జైలు నుంచి ఉండకొచ్చాను, నువ్వు ఎప్పుడు వచ్చా కనిపించావయ్యా? అరే బాబు, నువ్వు చాలా మంది చేసావురా.
ఆశీర్వదించుకున్న వాళ్ళారా నీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. హల్లెలూయా. ఆ 4 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చెప్పాలి. ఆ జీవితాన్ని మనం జీవించాలి. క్రీస్తు నా యొక్క పేట మీద ఆల్ అవుట్ స్టాండ్ వైట్ థ్రోన్ దేవుని సింహాసనం. మన జీవితాల్లో మన యొక్క క్రైస్తవ జీవితంలో క్రిస్టియానిటీ మీన్స్ లవ్, క్రిస్టియానిటీ మీన్స్ పేషెన్స్, క్రిస్టియానిటీ అంటే కంపాషన్, కనికరం, ప్రేమ, సహనం మనం కలిగి ఉండాలి. ప్రేమ వల్ల ఈ యొక్క సంఘము నేను ముగిస్తాను. ఒక 10 minutes ఇది ఫస్ట్ చాప్టర్. నౌ ఐ వాంట్ టు గో క్రిస్మస్ అని చేసి ఇప్పుడు చెప్పినట్టు ఎన్ని రకాలుగా చెప్పినా ఆ క్రిస్మస్ అక్కడికే వస్తుంది. ఏమండి అక్కడికే వస్తుంది. అయితే నేను ఇది కొత్తగా నేను చెప్పలేను కానీ ఒక 2 వచ్చిన చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఆయనకి ఏం చెప్పారమ్మా? మరియమ్మ గారికి కనబడి చెప్పండి. అదంతా వద్దులేమ్మా, నేను చెప్తాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయమని అనుకుంటాను. లోక సువార్త కూడా ఉంది, మాకు తెలియదు. అది కొడుతుంది. ఒక్క నిమిషం. మత్తయి సువార్తలో ఆయనకి ఏమన్నాడు? కుమారుని కలును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు. లోక సువార్త వెళ్ళండి. లోక సువార్తలో ఏమన్నాడు? ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివని, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయన యేసు అని పేరు పెట్టెను. అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు ఇమ్మానుయేలు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఇక్కడ లోకా గారు మన జకరియా గారికి దర్శనం వచ్చింది. అది మీకు చెప్పను, తెలిసిన జకరియా గారికి దర్శనం వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఇది ఎలాగో జరుగును, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య ఒక కాలం గడిచినది, అదో చెప్పదోత నువ్వు దేవుడు నువ్వు మౌనం నీ చుట్టూ వినలేదు కాబట్టి నువ్వు మౌనమే ఉంటావు. అయితే అదే మాట మత్తయి సువార్తలో మరియా గారు కూడా ఏముంటుందమ్మా? ఇది నాకు ఎలా సాగును అడగాలని. అయితే ఈ 2 ఒకటే క్వశ్చన్. ఏమన్నది? నేను చూసి ఎరగదాను. ఇది ఎలా సాధ్యం అంటే ఆమె మీద శాపం వచ్చిందా? వచ్చిందా? ఆయనకి ఎందుకు శాపం వచ్చింది? ఎందుకు ఎంచారా? 2 క్వశ్చన్లు ఒకటే. ఒకే క్వశ్చన్ వేశారు. కానీ జకర్యాకి ఎందుచేత నువ్వు మౌనంగా ఉంటావని చెప్పించబడ్డాడు. మీకు ఏం అనలేదు. కారణం నువ్వు దయాప్రాప్తురాలు అన్నాడు. కారణం చెప్పాలి, ఆలోచన చెప్పాలి. వాట్ ఈస్ రీజన్? ఇద్దరు వేసిన క్వశ్చన్ ఒకటే. ఏమా ఏం చేత నమ్మలేదు? నమ్మకపోవడం తెలుసు, నమ్మలేదు. ఇంకో విషయం నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు, వారికి పిల్లలు లేకపోయేది. అయితే నీకు దర్శనం వచ్చి నీకు కుమారుడు కంటావా అంటే ఏమనాలా? నా ప్రాంతానికి సమాధానం వచ్చిందని నమ్మించాలా?
ఎందుకు నమ్మలేకపోయాడు? నువ్వు ప్రార్థన చేస్తావు, నమ్మలేదు. అందుచేతే ఈ ప్రేయర్ అని పిల్లల కోసం ప్రార్థించుకుని ఉంటారు ఎవరైనా? బహుకాలం గడిచిపోయింది కదా, నాకేం పిల్లలు పుడతారు అనుకున్నాడా? ఇక్కడ రెండే నేను జస్ట్ మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఆయన ప్రార్థన చేస్తాడు కానీ సమాధానం వచ్చిన నమ్మలేకపోయాడు. ఈమె వెంటనే అక్సెప్ట్ చేసి ఎస్ నేను నీకు ఇస్తున్నాడు నెరవేరుగా. అది ఇక్కడ అర్థం. అంటే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు నమ్మాలి. దేవుడు ఎప్పుడు ఆలస్యమైన ఇస్తాడు. ఆయన ఆలస్యమైనా అలక్ష్యం చేయని దేవుడు. ఏమండి, ఇప్పుడు ఇమ్మానుయేలు అని బైబిల్లో పేరు పెడతాను రాశారు కానీ ఈ 4 సువార్తలు ఎక్కడైనా ఇమ్మానుయేలు అని పిలవబడిందా? ఎక్కడ ఇమ్మానుయేలు అని కానీ తప్పలేదు. కానీ దానికి అర్థం ఏంటి? అంచేతనే నేను కొన్ని చూడండి, కొన్ని డిఫరెన్స్ చదవండి. అబ్రహాము ఆది కాండం 21 అధ్యాయం 2 వచ్చింది. ఆది కాండం ఇట్లనిగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం వల్ల అతని కుమారుడు. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాంతో మాట్లాడి, నువ్వు చేయ పనులన్నిటిలోనూ దేవుడికి నీకు తోడై ఉన్నాడు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. వాట్ ఈస్ చర్చ్? సో నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యానివర్సరీ. చూడండి, బాప్తిసం పొందుతున్న వారిని పొంది అపోస్తలుల బోధ ఎడతెక్కలుండిరి. ఆ తర్వాత అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారితో చేర్చుచుండెను. అది సంఘం. రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘము చేర్చబడాలి. సంఘము ఒకరికొకరు సహకరించుకోవాలి. సంఘము ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. సంఘము ఒకరినొకరిని బలపరుచుకోవాలి. సంఘము ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నేనున్నాను, నా సంఘం ఉంది, నా కుటుంబం ఉంది, 4 గంటల మధ్యనే. నో, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అపోస్తలుల గ్రంథంలో మనం చూసినట్లయితే వారి అవసరతనందు వీరి అవసరతనందు వారు పంచిపెట్టారండి. దట్ ఈస్ బిలీవర్స్, దట్ ఈస్ అ చర్చ్. సంఘం అంటే ఏంటి? ప్రియమైనటువంటి సోదరులారా, మనము ఎడతెక్క ఇక్కడ ఈ యొక్క ఫిలిప్పీ గ్రంథంలో ఈ యొక్క విషయాన్ని గమనించినట్లయితే ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ ఏమన్నాడంటే, మన పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లు జీవగ్రంథం రాయబడి ఉన్నాయి? ఏమండి? ఎవరైతే సేవ చేస్తున్నారో వారి మన భవిష్యత్తు ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. వీఆర్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. అందుచేతే పరదేశులమో ప్రభువా మనం నిజముగా ఆ పాట మనం ప్రతిరోజు పాడుకోవాలండి. ఒక పెట్టి మోసుకెళ్ళినప్పుడు కాదు. మన పరదేశం అనుకోండి, మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. You belong to the God. We are belong to the heaven. We belong to the kingdom of God. When you are repent, when you are surrendered to God, when you are washed by the blood of Jesus Christ, when you are repented, when you are reborn again, you are belong to Christ. Hallelujah. Hallelujah.
బిలాంగ్ టు క్రైస్ట్. మన పౌరసత్వము పరలోకం అన్నది. వీఆర్ నాట్ బిలాంగ్ టు ద వరల్డ్. వీఆర్ నాట్ బిలాంగ్ టు ద వరల్డ్. ప్రియమైన వాళ్ళరా, ఈ 25వ సంవత్సరం పూర్తయిపోయింది. ఒక్కసారి టర్న్ బ్యాక్ టు సీ. If you ask Abraham, if you ask, ఆదాం గారిని అడిగి, అయ్యా నీ జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే ఏం చెప్తామండి? ఏమా దానికంటే అబ్రహాం గారు, ఆదాం గారు, మీరు అది సహవాసాన్ని కోల్పోయాడు, తోటలోకి తొలిగిపోబడ్డాడు. అబ్రహాం అడగండి, అబ్రహాం గారు నీ జీవితంలో మరచిపోలేని సంగతి ఏంటి ఉందా అంటే ఏం చెప్తాడమ్మా? ఏం చెప్తాడమ్మా? ఇస్సాకును పొందుకున్నాడు మంచి, అతని జీవితంలో మర్చిపోలేదు. ఇప్పుడు యాకో నువ్వు నీ జీవితంలో మర్చిపోలేని సంగతి ఏంటి అంటే వాట్ యు రిమెంబర్ ఆఫ్ ది వరల్డ్. ఈ లాస్ట్ దినాల్లో నువ్వు నీ గుర్తు ఏంటంటే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? తండ్రి ఈ విధముగా మనల్ని మనం పరిశీలించుకుంటే ఈ 26వ సంవత్సరం 20వ సంవత్సరం అంతట్లో వాట్ యువర్ మెమొరీ, నీ మెమొరీ ఏంటి? నువ్వు మర్చిపోయిన సంఘటన ఏంటి? నేనంటాను ఐఎమ్ అలైవ్ నౌ. అమ్మా ఐఎమ్ అలైవ్. నిన్ననే ఒక 4 రోజుల క్రితం మా ఇంటి దగ్గరే కలవరి పంపించే నంబర్ ఆయన నాకంటే చిన్నోడే. ఆయన 52 బర్త్, నాకు 53 బర్త్. చనిపోయాడు. ఈ మార్నింగ్ నేను అక్కడికి వెళ్ళి 3 గంటలు అక్కడ ఉన్నాను. వాళ్ళు వదలరాను, ప్రార్థన ఇట్లా తర్వాత వదిలిపెట్టున్నాను. ఎందుకంటే ఆ కుటుంబం క్లోజ్. నేను 3 గంటలకి ఇంటికి వెళ్ళి చెత్తపడి ఇప్పుడు రాలేదు. వాట్ ఈస్ యువర్ మెమరీ? వాట్ ఈస్ యువర్ రిమెంబరింగ్ డే? మనకి ఎలా ఉన్నాం, మనం ఇప్పుడు జీవిస్తున్నాం అంటే దట్ ఈస్ గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క మార్గం. మన జీవితంలో అనుదినము కూడా అద్భుతమే. There is a great revival in our lives. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయేమో రోజుల్లో. బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సు కాల్చి, ఇంకో బస్సు ప్రయాణం చేస్తుంటే టెప్పర్ కొట్టేసి టెప్పర్ సహకరించిన వారు, పరిచర్లు, సువార్తలు ఆయనతో పాటు ఉన్నవారు. అయితే ఇక్కడ ఏంటండి, వారిద్దరి మధ్యను సంథింగ్ డిఫరెంట్. వాళ్ళిద్దరి మధ్య కొంచెం రిలేషన్ తేడా ఉంది. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ది రిలీజన్, బట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది రిలేషన్. రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే యూదులేయులు శుద్ధితేయులు కూడా నాతో కూడా ప్రయాసపడిన వారు, కానీ వారి మధ్యన సమాధానం లేదు, ఏక మనస్సు లేదు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సహోదరులారా, మన సంఘంలో ఏకాత్మ, ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడే మనలో ఒక గొప్ప ఉద్యమం చూస్తాం. రివైవల్ అని ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రివైవల్ అనేది ఏకాత్మ నుంచి వస్తుంది, ఏక మనస్సు నుంచి వస్తుంది, మనస్సు నుంచి వస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరిని కూడా అంటున్నాడు, ఏక మనస్సుగా నుండుడని యోధియను సంఖ్యలను బతిమాలు కొనుచున్నాను. ఈజ్ రిక్వెస్టింగ్, బిసీచింగ్, బతిమాలుతున్నాడు. ఎందుకంటే ఆ సంఘములో ఏకాత్మ లేకపోతే మరి మరుకోమని ఏంటంటే ఈ ఇద్దరు కూడా సువార్త పడి నాతో కూడా ప్రయాసపడేవారు కనుక వీరిద్దరూ సేవ చేసి అనేక మందిని దేవుని సంఘంలో నడిపించినట్టు వారు. అటువంటి వారి మధ్య మనస్పర్ధలు ఉంటే ఎలాగా? ఇటువంటి వెళ్ళారా, మనలో ఏకాత్మ ఉండాలి, ఏక మనస్సు ఉండాలి. అప్పుడే దేవుడు కార్యం నూతన పరచుము దేవా, నూతన పరచుము, సమస్తమును నూతన పరచుము. ఇటువంటి ఈ దినాలలో
సంఘము దేనికి అవుతుందంటే, ఒక దేవసభలు అంటాడు, ధనానికి కొదువు లేదు, జనాలకు కొదువు లేదు, నీ ప్రార్థనకే కొదువు. The prayer is lack. The prayer is, ఎందుకంటే ఒక అలవాటైపోయిన క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఒక అలవాటైపోయినటువంటి జీవితం. చూడండి, నేను మాట చెప్తాను, మనం ట్రెడిషనల్ క్రైస్తవులుగా అయిపోతుంది. క్రిస్మస్ వచ్చిందండి, ఎక్కడ తిరుగుతాం? చుట్టూ ఎదుగుతుండి తొట్టు చుట్టూ. క్రిస్మస్ వస్తే తొట్టు చుట్టూ, లెండేస్ వస్తే సిలువు చుట్టూ, ఈస్టర్ వస్తే సమాధి చుట్టూ. ఇది క్రైస్తవ జీవితం. ఇది క్రైస్తవ జీవితం. ఇది ఏమైందంటే ఒక ట్రెడిషనల్. ఇప్పుడు ఈ పాటలు మనం పాడిన పాటలు మధ్య ఎప్పుడు పాడుతున్నారండి? పాడు. ఇప్పుడుగా నేను మీకు యాత్రికులమో ఏమా పరదేశులమో ఏం పాడుతున్నాడు? క్రిస్మస్కి వచ్చి పద్ధతిని పాట పాడుతున్నాడు. పరిశుద్ధ ఎక్కడ పాడతారండి? చర్చిలో పెళ్లిలోనే. అది పెళ్లి పాట అయిపోయిందండి. ఇది కౌన కదమ్మా. మంగళమే చేస్తున్నకు ఆ పసుపు వేసిన కూడా పాడతారా? మంగళం వేసిన కంటే అది పెళ్లి పాట. సో వాట్ ఐ మీన్ టు సీ, మనము ట్రెడిషనల్గా ఉండకూడదు. వీఆర్ నాట్ ఏ ట్రెడిషనల్ క్రిస్టియన్స్, ఆల్వేస్ క్రిస్టియన్స్. మనం ఏంటంటే ఒక లిమిట్గా ఉండిపోకూడదు. కొన్ని పాటలు క్రిస్మస్కి, కొన్ని పాటలు లెండర్స్కి, కొన్ని పాటలు ఈస్టర్కి, కొన్ని పాటలు పెళ్లికి అండి. ఇప్పుడు జీవ పాటలు పక్కన పెట్టి ఆంధ్రకేశ్వర కీర్తన పాటలు అన్ని సమయాల్లోనూ అన్ని కాలాలందు పాడవచ్చు. ఇప్పుడు వచ్చిన పాటలు కొన్ని ప్రత్యేకంగా ఉండడం బట్టి పాడుతుంది. సో ఆదికాండం 39:3 యెహోవాకు తోడై ఉండెననియు అతని చేతిలో యెహోవా సఫలపరుచున్నాడని అతని యజమానుడు చూసినప్పుడు యేసపు మీద అతని కటాక్షం కలిగింది. ఇంకోటి అదే అధ్యాయంలో 20 వచ్చింది. అయితే యెహోవా యేసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి మొదటి నుంచి కూడా ఇమ్మానుయేలు కనబడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆఖరిగా ఆయన వెళ్ళిపోతూ యోహాను సువార్త 14 ఏమన్నాడండి? వెళ్ళి నీకు ఎల్లప్పుడూ ఉన్నట్లు ఆదరణకర్తను. అది ఇమ్మానుయేలు మొదటి నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు నేను క్లుప్తంగా వివరించి చెప్తాను చూడండి. మొదటిగా తిరుగుబడింది ఎవరు? కాదు, ఏదైనా తోటలో దేవునికి మీద ఆదాము హవ్వ తిరగబడ్డారు. ఒకటి అంచేతనే అక్కడి నుంచే ప్రారంభమైంది ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క దర్శనం. యేసుక్రీస్తు తిరగడం అవుతుంది ముందు కదా. ఇదిగో నీ సంతానమునకును వైరం అక్కడ స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు యొక్క పుట్టుక యొక్క ప్రవచనం. రెండోది తిరుగుబాటు ఎవరు? కయ్యను. హత్య, అవిధేయత, ఇక్కడ హత్య. ఆ తర్వాత మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ యొక్క రక్త ప్రవాహం సాగుతూనే ఉంది. అయితే ఈ అన్నిటికీ సమాధానంగా గలతీ పత్రిక చూద్దాం. గలతీ పత్రిక, గలతీ 4వ అధ్యాయం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి ఇక్కడ అక్కడే ఉన్నాడు. నీకును స్త్రీ సంతానమునకును వైరం.
ఇప్పుడు యేసు ప్రభువుని స్త్రీ కన్నదా పురుషుడు కన్నాడా? స్త్రీ సంతానం. అయితే ఈ తిరుగుబాట్లు అన్నింటినీ కూడా ఆయన సమాధానం పడ్డాను పరచడానికి యేసుక్రీస్తు లోకానికి. యేసుక్రీస్తు అందరికి ప్రభు. యేసుక్రీస్తు మనకి రిలేషన్, దేవునితో తెగిపోయినటువంటి ఆ సహవాసాన్ని మళ్ళా కలపడానికి ఆయన వచ్చింది. అది అసలైన క్రిస్మస్. మాకు ఒక ప్రశ్న ఉంది. క్రిస్మస్లో నేను ఒక ప్రశ్న చెప్తాను సరిపోదు కానీ, హూ ఇస్ ద హీరో ఆఫ్ ద క్రిస్మస్? ఎవరండి? ఎస్, జోసెఫ్ గురించి ఎక్కువ మాట్లాడారు. చెప్పారు కదా, ఆయన చెప్పు పొట్ట చూడు తిరుగుతారు. ఆ పొట్ట వరకు మోసుకెళ్ళాడు ఎవడు? యోసేఫ్. ఈజ్ ద హీరో. ఎందుకంటే చూడండి, ఒక మాట చూద్దాం అక్కడ. అది చాలా నాకు ఇంపార్టెంట్ అనమాట. ఏమన్నాడంటే అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, చూద్దాం అది కనబడి మత్తయి సువార్తలో అతని సంగతులను గురించి ఆలోచించు. దావీదు కుమారుడైన యేసు భయపడకుము, ఆ తర్వాత ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగొచ్చు. ఎంత సహనం కావాలండి, ఎంత ఆ యొక్క మీ భార్య గర్భం తీశారు జేసఫ్ నాజరేతు అని. అందులోని ఒక్కొక్కరు అంటుంటే అతను ఎలా ఉంటుంది? అతను ఉదయం చాలా బాధపడుతున్నటువంటి యోసేపు ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అలాగే సిస్టర్ చెప్పినట్టు మరియ కూడా సెక్రెట్ తనకు తెలుసు ఎంత నింద అనుభవించాలో. దానికి ఉదాహరణ అక్కడ యేసుప్రభువును చెప్తారు. ఏమని చెప్తారమ్మా? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదురా. అది కదమ్మా, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదని చెప్పుతారు ఆయన్ని. ఆ యోసేపు ఎన్ని దెబ్బలు తింటాడు. ఈ యేసుప్రభుని జీవితాంతం కూడా అలా అంటూనే ఉన్నారు, మేము వ్యభిచారం పుట్టిన వాళ్ళం కాదు. క్రీస్తు తలను అలంకరించబడిన ముండ్ల కిరీటాన్ని జ్ఞాపకం చేసుకో. క్రిస్మస్ సంబరాలు కొత్త బట్టి ధరించుకొని ఓ క్రైస్తవ వస్త్రహీనులైన అనేక మంది సేవ వేదలు ఉన్నారని జ్ఞాపకం చేసుకో. నీకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు పండుగను పసందైన విందు ఆరాధించు ఓ క్రైస్తవ. క్రీస్తు పండుగను ప్రకటించు సేవకులు ఉన్నారని జ్ఞాపకం చేసుకో. క్రీస్తుతో పరలోక విందులో చేరాలని జ్ఞాపకం చేసుకో. ఓ క్రైస్తవ, నీకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందులో దండిగా ధనం వెచ్చించు క్రైస్తవ, నీకు శుభాకాంక్షలు. క్రీస్తు సువార్తను మోసుకొని పో సేవకులు ఉన్నారని జ్ఞాపకం చేసుకో. క్రిస్మస్ షేరింగ్ ద లవ్, షేరింగ్ యువర్ బిలాంగింగ్స్ టు ద నీడీ పీపుల్. దట్ ఈస్ ద క్రిస్మస్. పుణ్యమైన వాళ్ళారా, మనకు మనమే సంబరాలు చేసుకోవడం. క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటింగ్. క్రిస్మస్ ఈజ్ నాట్ సెలబ్రేటింగ్ బట్ షేరింగ్ ద లవ్. పుణ్యమైన వాళ్ళారా, ఇంటి మీద లైటింగ్లు పెట్టండి కానీ ఇంట్లో ఫైటింగ్లు చేయకండి. ఇంట్లో అందరికి బట్టలు కొనండి కానీ వేదలను మర్చిపోకండి. క్రీస్తు చూపిన ప్రేమను అందరికీ పంచండి. దమ్ము బిర్యానీ తినండి, దమ్మున్న క్రైస్తవులుగా జీవించండి. పుణ్యమైన వాళ్ళారా, మీకు నా దేవుడు మనల్ని దీవించి మనం అనేక ఉపయోగానికి వచ్చారు. పరలోకానికి బుకింగ్ అయి బైబిల్ చదువులో మనకి బుకింగ్ మిస్ అవుతారు. భూలోకంలో బుకింగ్, పరలోకంలో చెకింగ్, నరకానికి లుకింగ్, పట్టుబడితే బర్నింగ్. భూలోకానికి వచ్చాడు, పరలోకానికి బుకింగ్ అయ్యాయి. బైబిల్ చదువులో మనకి బుకింగ్ మిస్ అవుతారు. భూలోకంలో బుకింగ్, పరలోకంలో చెకింగ్, నరకానికి లుకింగ్, పట్టుబడితే బర్నింగ్. బైబిల్ ఇస్తున్న వార్నింగ్. ఇదే నిజమైన క్రిస్మస్ మీనింగ్.
చేశారండి. చిన్నపిల్లల హోమ్ కూడా వాళ్ళకు ఉంది. మన జైలు ఉంది కదా అంటారు. రేరుగా మారుతుందమ్మా. ఇప్పుడు అందరూ గోపాలపట్నంలో ఆడపిల్లలు మన ఇంటి దగ్గర పంపుతారు. వేపగుంటలో మగపిల్లల హోమ్ ఉంది. అలాగే బుచ్చరాజపాలెం దగ్గర అది గర్ల్స్ ఉన్నారు. అందులో ఒక ఇద్దరు పిల్లల్ని రోజు బాయ్స్ తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి ఒక చిన్న పాట పాడతారు. మనం వాళ్ళకి అవకాశం ఇద్దాం. హోమ్ పిల్లలకి రెండమ్మా. డేవిడ్ బాబు పేరు ఏంటో మర్చిపోయాను. రండి అన్న, ఒక చిన్న పాట పాడండి. మనవాళ్ళండి వీళ్ళు. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగదాం యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగదాం యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ముందుకే సాగదాం యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగదాం యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. అలసిపోయిన నడిదారిలో బలపడదాం అన్ని వేళలో. అలసిపోయిన నడిదారిలో బలపడదాం అన్ని వేళలో. ముందుకే సాగదాం యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగదాం యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. హల్లెలూయా. ఏం స్తోత్రం. చప్పట్లు కొట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామండి. చక్కగా పాట పాడారు. పిల్లలిద్దరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన మీ అందరికీ కూడా విందు ఏర్పాటు చేయబడింది. ఆ విందు ఒకరు కాదు, అందరిది, అందరూ చేశారు. కాబట్టి వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఉన్న మీ అందరూ ఎన్నిసార్లు 3 సార్లు ఓపెన్ సర్జరీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు పోయబడి ఉంటుంది. దానికి ఒకసారి చూపించాను, నాకు భయం వేసింది. 3 సార్లు అయ్యింది. కానీ ఆమె చేసే ప్రయాణాలు అసలు సేవ అంటే ఒక డ్యూటీ లాగా ఉదయాన్నే వెళ్ళిపోతారు, రాత్రికి ఎప్పుడో ఇంటికి వెళ్తారు. ప్రతిరోజు మరి ఆమె ఎంతో చక్కగా ఆ సేవలో అంత ఆసక్తి అంత లేదు. మాకు నీరసాలు వచ్చేస్తాయి కానీ ఆంటీకి ఎప్పుడు చూస్తాను అని చేస్తున్న ప్రయాణాల్లో ఎప్పుడు నీరసం రాదు. సువార్తల్లోని అన్నిటిలోని పాల్పొందుతూ ఉంటారు, సేవలో ఉంటూ ఉంటారు. మరి ఆంటీ గారు కూడా ఆహ్వానంగా నుంచి వచ్చారు. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా జానికి మరి వచ్చారు. ఆమె కూడా మరి పరదేశపాలెం నుంచి మా చర్చి విశ్వాసులు కూడా వచ్చారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి పిల్లలకి, అలాగే ఈరోజు కేక్ స్పాన్సర్ చేసినటువంటి పల్లవికి, అలాగే మరి ఈరోజు అన్నిటినీ కూడా నా భర్త గారు కూడా మరి మూర్తి గారు చక్కగా మరి కుర్చీలన్నీ తెచ్చి పెట్టేశారు. ముందుగానే వీళ్ళన్నీ ఆయన తెచ్చారు. దగ్గరుండన్నీ మరి కావాల్సిన ప్రీచింగ్ స్టాండ్ ఇవన్నీ ఆయన పట్టుకొని వచ్చారు. ఈ పరిచర్య అంతా చేశారు. ఆయనకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా చక్కగా మరి జరిగించారు. మా బాగా పరిచర్యలో వీరందరూ కూడా సహకరించారు. మరి మీ అందరిని బట్టి ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందని నేను నమ్ముతున్నాను. మరి ఇంకా ఈ పరిచర్యను అభివృద్ధి పొందాలని ఈ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయటం మాత్రం కొనసాగుతూ ఉన్నారు. మరి ఏదో ఒక పరిచర్యలో ఉంటూనే ఉన్నారు. రమణి సిస్టర్ గారు కూడా మరి ఫోన్ చేయగానే వచ్చారు. ప్రత్యేకమైన వందనాలు. మరి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇంతవరకు వాక్య సందేశాన్ని మనకు అందించి మంచి కవితలు రాస్తారు క్రిస్మస్ మీద.
చక్కటి కవితలతో కూడిన మెసేజ్ మనకు అందించారు. ఈ క్రిస్మస్ లో మనం ఏం మర్చిపోతున్నామో, ఏం గుర్తు చేసుకోవాలో, ఏం చెయ్యాలో మనందరికీ కూడా తెలియజేశారు. మరి ఇటువంటి సేవకులు ఇంకా దేవుల్లో వాడబడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. దేవుడు మరి ఇంకా అంకుల్ గారిని బలంగా ప్రభు సేవలో వాడుకోవాలని, దేవుని ఆత్మతో నింపబడి ఇంకా బలంగా వాడబడాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మరి ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఇప్పుడు ప్రార్థన చేయాలి. విజయవర్ధిని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం ఆయన మమ్మల్ని తీవ్ర ప్రేమించిన మీకు వేల వందనాలు. పరిశుద్ధాత్మ దేవాలయించేటప్పుడు తండ్రి సమాధానకర్త మీకే స్తుతి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.